మనకి మార్చి 3న హోలీ అనేది జరుపుకుంటున్నాం కదండీ! అసలు ఈ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? కారణాలు ఏంటి? అసలు ఈ హోలీ పండుగ దేనికి ప్రతీక? అని ఇలాంటి చాలా విషయాలు చెప్తూ అయితే ఈ రంగోలి అయితే వేశానండి. లాస్ట్ వరకు చూడండి. మీకు చాలామందికి తెలియని విషయాలైతే ఇందులో ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొత్తగా తెలుసుకున్న విషయాలు కాబట్టి. అందరికీ తెలిసింది ఫస్ట్ హోలికా దహనం వల్ల హోలీ అనేది జరుపుకుంటారు అని. మనకి పురాణాల్లో మనకి తెలిసిందే అండి. హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడు. అతను ఒక రాక్షస రాజు అనమాట. అతను మన విష్ణుమూర్తి పైన పగ పెంచుకుంటాడు. ఎందుకు అంటే అతని తమ్ముడిని చంపింది విష్ణువు అని, ఎట్లా అయినా విష్ణువుని పరాజయం చేయాలి అని, అతని స్థానాన్ని పొందాలి అని హిరణ్యకశిపుడు ఉంటాడు. అలాంటి హిరణ్యకశిపునికి మనకి భక్త ప్రహ్లాదుడు అనేది కుమారునిగా జన్మిస్తాడు. సో ఏమవుతుంది అంటే ఇతను భక్తిని భరించలేక ప్రహ్లాదుడిని చంపాలని అయితే అనుకుంటాడన్న విషయం మనకు తెలిసింది కదా. అయితే ఆ ప్రహ్లాదుడు ఎంత పరమభక్తుడు అంటే అసలు ప్రతి నిత్యము విష్ణువు గురించి ఆలోచించే వాళ్ళు, ఎవరితో మాట్లాడినా విష్ణువు గురించి అంత భక్తితో ఉండేవాడు అనమాట. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాదుడు చనిపోవట్లేదు. లాస్ట్కి ఏం చేస్తాడు, హిరణ్యకశిపుడి సోదరి హోలిక ఉంటుంది. ఆమె అగ్నిలో కాలని వరం పొంది ఉంది కాబట్టి ఆ ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టి మనం అగ్నిలో పెడితే మనకి ప్రహ్లాదుడు చనిపోతాడు, హోలిక అనేది చావకుండా ఉంటుంది అని ఆలోచించి హోలిక సహాయంతో ప్రహ్లాదుని చంపాలని చూస్తాడు. కానీ విష్ణువు మహిమ వల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. హోలిక అగ్నిలో కాలిపోతుంది. ఈ విధంగా హోలికా దహనం జరుగుతుంది. ఆమె కూడా ఒక రాక్షసి. ఇది దుష్ట శక్తుల నాశనానికి సంకేతం కాబట్టి హోలిక దహనం తర్వాత అందరూ కూడా ఇది మన భక్తి గెలిచింది అని, చెడు పైన ధర్మం గెలిచింది అని అందరూ సంబరంగా అయితే హోలికా దహనం చేసిన తర్వాత రంగులు చల్లుకొని ఈ విధంగా హోలీ అనేది జరుపుకుంటూ ఉంటారనమాట. పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. ఇది హిందీ క్యాలెండర్ బట్టి మన శీతాకాలం ముగింపుకు గుర్తుగా అయితే భావిస్తూ ఉంటారన్నమాట. అయితే చాలామంది హిందువులు ఈ పండుగలను తెగిపోయిన సంబంధాలను కలుపుకోవడానికి, విభేదాలను అంతం చేయడానికి, తన బంధుమిత్రులతో, స్నేహితులతో వాళ్ళ భావాలను పంచుకోవడానికి హోలీ అనేది ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అలానే కృష్ణుని సంబంధించి కూడా ఒక చిన్న కథ ఉందండి. అది లాస్ట్ షార్ట్లో అయితే చెప్పాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి వినొచ్చు. ఎందుకు అసలు కృష్ణుడు హోలీ పండుగ కృష్ణుని ఉన్నప్పటి నుంచి ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక చిన్న కథ అయితే ఉంది. అది కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. ఒకసారి ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. అలానే ఈ హోలీ జరుపుకునేటప్పుడు కేవలం మన బాడీకి హాని కలిగించని రంగులనే వాడండి. అట్లనే ఎగ్స్, టమాటాస్ ఇట్లా అయితే ఫుడ్ ఐటమ్స్తో వేసుకొని వాటిని వేస్ట్ చేయొద్దు. ఓన్లీ కలర్స్ జల్లుకొని ఆడుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెడు పైన మంచి విజయం సాధించింది అని గుర్తుగా, అలానే శ్రీకృష్ణుని ప్రేమానురాగాలకు చిహ్నంగా కూడా ఈ పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారనమాట. అయితే ఈరోజు గులాల్ అంటే రంగులండి. మనకి హాని కలిగించిన రంగులను నీటిలో కలిపి సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఆయా ప్రాంతాల బట్టికి వాళ్ళ నియమాలు బట్టి పిండి వంటలు చేసుకుంటూ ఈ పండుగను అయితే చాలా ఘనంగా కొన్ని ఏరియాస్ వాళ్ళు, కొంతమంది అయితే చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారనమాట. ప్రతి సంవత్సరం మనం పాల్గొన మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజు అయితే ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మనకి మార్చి 3వ తేదీ అంటే మంగళవారం రోజు హోలీ జరుపుకుంటారనమాట. అయితే ఈ హోలీ పండుగ వసంత ఋతువుకి ఆహ్వానిస్తూ అయితే ఈ పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ రంగులు ఏ రంగుకి ఏ ప్రత్యేకత ఉంది అనేది అయితే మనకి తెలుస్తుంది. అంటే ఎరుపు ప్రేమ, సంతానోత్పత్తికి, అలానే పసుపు భారతదేశ సంస్కృతికి, సాంప్రదాయానికి, అలానే నీలం రక్షణ, కరుణ, ఇలా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆల్రెడీ ఈ వీడియో చాలా టైం అయిపోయిందండి, లెంగ్తీ అయిపోతుంది. రంగోలి అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఇదండి. మీకు ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు ఈ రంగోలి ఎలా ఉంది, ఇందులో నేను చెప్పినవి ఏవైనా తప్పులుంటే మాత్రం కామెంట్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.